ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x ఇంటూ రూట్ 10x మైనస్ 5 dx. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫైండ్ అవుట్ చేసే ముందు మనము ఒక 2 ఫార్ములాస్ రాసుకుందాం. d/du ఆఫ్ u పవర్ n ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ u పవర్ n మైనస్ 1 అదొక ఫార్ములా. అలాగే ఇంటిగ్రల్ u పవర్ n du ఈజ్ ఈక్వల్ టు u పవర్ n ప్లస్ 1 డివైడెడ్ బై n ప్లస్ 1 ప్లస్ c. ఇది డిఫరెన్షియేషన్ ఫార్ములా, ఇది ఇంటిగ్రేషన్ ఫార్ములా. ఇంటిగ్రల్ x ఇంటూ రూట్ 10x మైనస్ 5 dx ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ రూట్ 10x మైనస్ 5ని u అనుకుందాం. లెట్ u ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 10x మైనస్ 5. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. యూని స్క్వేర్ చేస్తే యూ స్క్వేర్, రూట్ 10x మైనస్ 5ని స్క్వేర్ చేస్తే 10x మైనస్ 5. ఎందుకు? స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. దీని నుంచి x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. x ఈజ్ ఈక్వల్ టు -5 ఇటువైపు వెళ్తే +5 అవుతుంది. అంటే యూ స్క్వేర్ ప్లస్ 5. x 10ని మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపుకి వస్తే డివిజన్ చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ ప్లస్ 5/10. దీనికి డిఫరెన్షియేషన్ చేద్దాం. dx ఈజ్ ఈక్వల్ టు యూ స్క్వేర్ అంటే 2u/10. 5/10 కాన్స్టెంట్ కాబట్టి 0 అయిపోతుంది. du 2u/10 du. మనకి dx తెలిసింది, x వాల్యూ తెలిసింది, అలాగే u వాల్యూ తెలుసు. x వాల్యూ, u వాల్యూ, dx వాల్యూ. వీటిని ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటిగ్రల్ x ఇంటూ స్క్వేర్ రూట్ 10x మైనస్ 5 dx ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ x వాల్యూ ఎంత వచ్చింది మనకి? యూ స్క్వేర్ ప్లస్ 5/10. యూ స్క్వేర్ ప్లస్ 5/10. రూట్ 10x మైనస్ 5, దీన్ని మనం u అని ఇంతకు ముందు అనుకున్నాం, ఇంటూ u. dx అంటే ఇక్కడ వాల్యూ మనకు వచ్చింది 2u/10 du. 2u/10 du. దీన్ని సింప్లిఫై చేద్దాం ఇప్పుడు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ u స్క్వేర్ ప్లస్ 5/10 u స్క్వేర్ ప్లస్ 5/10 ఇంటూ 2 1s 2 5s 10 u ఇంటూ u స్క్వేర్ బై 5 u స్క్వేర్ బై 5 du. ఇంటిగ్రల్ u స్క్వేర్ ఇంటూ u స్క్వేర్ u పవర్ 4 ప్లస్ 5u స్క్వేర్ బై 10 ఇంటూ 5 50 du. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/50 ఇంటిగ్రల్ u పవర్ 4 అంటే u పవర్ 5/5 ప్లస్ 5 ఇంటూ u స్క్వేర్కి ఇంటిగ్రల్ u³ 3 ప్లస్ c. ఇంటిగ్రేషన్ అప్లై చేసాం. దీన్ని సింప్లిఫై చేద్దాం. 1/50 ఇంటూ ఎల్సిఎం చేస్తే 5 ఇంటూ 3 15. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 ఇంటూ u పవర్ 5 3u పవర్ 5 ప్లస్ 5 ఇంటూ 5 25 u³
3u power 5 plus 25u cube plus c 1/50 ఇంటూ ఇక్కడ u పవర్ 5 ఉంది, ఇక్కడ u క్యూబ్ ఉంది. సో ఈ రెండింటి దగ్గర నుంచి u క్యూబ్ కామన్ తీయచ్చు. u క్యూబ్ కామన్ తీస్తే బై 15 3 ఇంటూ యూ స్క్వేర్, u పవర్ 5 లోంచి u క్యూబ్ బయటకు వస్తే ఇంకా u స్క్వేర్ ఉంటుంది ప్లస్ 25 u క్యూబ్ బయటకు వెళ్ళిపోయింది కాబట్టి ఇంకా 25 ఉంది ప్లస్ సి. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. సబ్స్టిట్యూట్ u ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 10x - 5 ఇన్ 1. ఈ u వాల్యూని ఈ ఒకటిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/50 ఇంటూ u క్యూబ్ అంటే 10x - 5 హోల్ క్యూబ్. u వాల్యూ రూట్ 10x - 5 క్యూబ్ కాబట్టి హోల్ క్యూబ్ డివైడెడ్ బై 15. ఇక్కడ ఇంకా ఏముంది, ఇక్కడ 3u స్క్వేర్ ప్లస్ 25 ఉంది. 3 ఇంటూ స్క్వేర్ రూట్ 10x - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ సి 1/50 ఇంటూ ఇక్కడ స్క్వేరు రూటు క్యాన్సిల్, స్క్వేర్ రూట్ 10x - 5 హోల్ క్యూబ్ బై 15 ఇంటూ 3 10s 30x - 3 5s 15 ప్లస్ 25 ప్లస్ సి. దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే 1/50 ఇంటూ 10x - 5 హోల్ పవర్ 3/2 డివైడెడ్ బై 15. ఇక్కడ స్క్వేర్ రూట్ అంటే 1/2, హోల్ క్యూబ్ ఉంది కాబట్టి 3/2, 10x - 5 హోల్ పవర్ 3/2, 30x - 15 ప్లస్ 25. దాన్ని సింప్లిఫై చేస్తే 30x ప్లస్ 10 ప్లస్ సి 1/50 ఇంటూ 10x - 5 హోల్ పవర్ 3/2 డివైడెడ్ బై 15 ఇంటూ ఇక్కడ 10 కామన్ తీయచ్చు. ఇది 10 ఇంటూ 3 30 కాబట్టి 10 కామన్ తీస్తే 10 ఇంటూ 3x ప్లస్ 1 ప్లస్ సి 0 0 క్యాన్సిల్. 1/5 15s 75 ఇంటూ 3x ప్లస్ 1 ఇంటూ 10x - 5 హోల్ పవర్ 3/2 ప్లస్ సి. ఇలా ఇంటిగ్రేషన్ని ఎవాల్యుయేట్ చేయొచ్చు ఈజీగా. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మీకులాగా ఇంకొకరికి నేర్చుకునే అవకాశం మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. Please do subscribe, share, like and click on bell icon.